మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము తత్పురుష ప్రకారం చెప్పుకుంటున్నాము। అందులో కూడా సమాసాంత ప్రత్యయాలు చెప్పుకుంటున్నాం। సమాసం చేసిన తర్వాత అంతిమంలో ఎటువంటి ప్రత్యయాలు వస్తాయి అవి చూస్తున్నాము। ఇంతవరకు మనము అచ్చు ప్రత్యయము, టచ్ ప్రత్యయం వచ్చేటివి చూసాము। ఇంకా ఎటువంటి ప్రత్యయాలు ఉన్నాయి కొన్ని, అవి కూడా చూద్దామండి। రాసుకోండి। అంతిమ ఉదాహరణ రాసుకున్నామండి। అంతిమ ఉదాహరణ పరం అహః। పరమం అహః పరమా ప్లస్ అహన్ పరమహన్ ప్లస్ టచ్ అది చెప్పారండి। పరమాహ అని చెప్పారు సార్ లాస్ట్ లో। పరమం ప్లస్ అహ పరమాహ అంటే శ్రేష్టమైన, అహ దినము శ్రేష్ఠ దినము, మంచి దినము, మంచి రోజు అది చెప్పుకున్నాము। అలాగే లాస్ట్ ఒకటి రాజ్ఞః సఖ రాజసఖ। ఇప్పుడు రాజ్ఞః సఖ ఈజ్ ఈక్వల్ టు రాజసఖ, రాజు యొక్క మిత్రుడు। నెక్స్ట్ ఉదాహరణ అది కూడా చెప్పాను। ఓకే అండి। ఇప్పుడు నెక్స్ట్ బిందు రాసుకోండి। ఇంకా నెక్స్ట్ బిందు, ఈ నెక్స్ట్ బిందు ఏంటంటే ఏ సూత్రం? ఘోర తద్దిత లుకి అనే అష్టాధ్యాయ సూత్రం। ఆడియో వినిపిస్తలేదండి। ఘోర తద్దిత లుకి ఆడియో వినిపిస్తలేదు। అందరికి వినిపించలేదండి? మాకు వినిపిస్తోందండి। మాకు బాగా వినిపిస్తుంది సార్, మాకు బాగా వినిపిస్తుంది। కాబట్టి మీదే ద్వారకనాథ్ రెడ్డి గారు చూడండి, అక్కడ మీద వ్యక్తిగతంగా ప్రాబ్లం ఉండొచ్చు। మస్తు రాసుకోండి। నెక్స్ట్ బిందుని రాసుకోండి। మాకు కూడా బాగా వినిపిస్తుంది। ఇది ఏ సూత్రం యొక్క బిందువు అంటే ఘోర తద్దిత లుకి అనే సూత్రం ప్రకారంగా ఈ బిందు చెప్పుకుంటున్నాం। రాసుకోండి। తత్పురుష సమాసంలో గో శబ్దము అంతిమంలో ఉంటే, తత్పురుష సమాసంలో గో శబ్దము అంతిమంలో ఉంటే, తత్పురుష సమాసంలో గో శబ్దము అంతిమంలో ఉంటే దానితో టచ్ ప్రత్యయం వస్తుంది। తత్పురుష సమాసంలో గో శబ్దము అంతిమంలో ఉంటే దానితో టచ్ ప్రత్యయం వస్తుంది। దానితో టచ్ ప్రత్యయం వస్తుంది। దానితో టచ్ ప్రత్యయం వస్తుంది। కానీ అక్కడ ఏదైనా తద్దిత ప్రత్యయం లుక్కు కాకుంటేనే, కానీ అక్కడ ఏదైనా తద్దిత ప్రత్యయం లుక్కు కాకుండా ఉంటేనే, కానీ అక్కడ ఏదైనా తద్దిత ప్రత్యయం లుక్కు కాకుండా ఉంటేనే, కానీ అక్కడ ఏదైనా తద్దిత ప్రత్యయం లుక్కు కాకుండా ఉంటేనే। ఓకేనా? అంటే
ఏదైనా సమాసం చేసినప్పుడు అంతిమ ఏ పదం ఉండాలంటే గో శబ్దం ఉండాలంట. ఇంకా ఆ సమాసంలో తద్దిత ప్రత్యయానికి లుక్కు చేయకుండా ఉండాలంట. ఇది చేసి ఉండాలి. కొన్ని సమాసాంత శబ్దాలకు మనం తద్దిత ప్రత్యయం తెచ్చుకొని లుక్కు చేసేస్తామండి. అట్లా లుక్కు చేసి ఉండకూడదంట. అప్పుడు ఈ సమాసం అవుతుంది చెప్పి టచ్ ప్రత్యయం అవుతుంది చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది బిందువు. తత్పురుష సమాసంలో గో శబ్దం అంతిమంలో ఉంటే అటువంటి దాని చేత టచ్ ప్రత్యయం వస్తుంది. కానీ అక్కడ ఏదైనా తద్దిత ప్రత్యయానికి లుక్ కాకుండా ఉంటేనే ఇది మనకు బిందు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పిన బిందు మహోదయ ఘోర తద్దిత లుకిలో ఘోర అల్ప ప్రాణమ మహోదయ మహాప్రాణమ మహోదయ? అల్ప ప్రాణం అండి, సామాన్య గకారం. మహోదయ రాసుకోండి. పంచగవం అంటే ముందు సమస్త పని చెప్పాను. సమాహార ప్రకారంగా ఏంటి మనం విగ్రహానికి దర్శనం. పంచానాం గవాం సమాహార. పంచానాం గవాం సమాహార. పంచానాం గవాం సమాహార. పంచగవం పంచానాం గవాం సమాహార. పంచానాం గవాం సమాహార. పంచగవం ఓకేనా? ఇక్కడ పంచగవంలో దీని విగ్రహవాక్యం కావాలంటే బ్రాకెట్ లో రాసుకోండి. పంచన్ ప్లస్ గో ప్లస్ టచ్ దాని పక్కనే పంచన్ గో. ఇప్పుడు గో శబ్దం తత్పురుష సమాసంలో గో శబ్దం అంతిమంలో ఉంటే అటువంటి సమస్త పదం చేత టచ్ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నా. అటువంటి శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నా. అందుకే పంచన్ ప్లస్ గో ప్లస్ టచ్. పంచన్ గో శబ్దం అంతిమంలో ఉంది కాబట్టి దాని చేత టచ్ ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఓకేనా? అస్తు. నెక్స్ట్ రాసుకోండి. అంటే పంచగం అంటే 5 ఆవులు అని అర్థం. పంచగవం అంటే 5 ఆవులు అని అర్థం. గావ అంటే బహువచనంలో ఉంది, 5 ఆవులు అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ దీని రూపం ఏమొస్తుందండి? ఏంటండి? దీని రూపం చెప్పలేదు, ఏమొస్తుంది? అదే పంచగవం వస్తుంది. పంచానాం గవాం సమాహార. పంచగవం 5 ఆవుల యొక్క సమూహాన్ని పంచగవం అంటాం. టచ్ ప్రత్యయాన్ని కలిపినప్పుడు అదే పంచన్ ప్లస్ గో ప్లస్ టచ్ ఇది కలిపింటేనే పంచగవం వచ్చిందండి. అది ముందు చెప్పాల్సింది, బ్రాకెట్ రాయించాను మీకు. ఓకేనా? థ్యాంక్స్. ఇప్పుడు రాసుకో. పరమః గౌః ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకునే కావాలంటే పరమః ప్లస్ గౌః చిన్న డాష్ ఇచ్చి పరమా ప్లస్ గో, మళ్ళీ పరమా ప్లస్ గో ప్లస్ టచ్. అక్కడనే ప్లస్ టచ్. పరమా ప్లస్ గో ప్లస్ టచ్. ఇక్కడ గో పరమా ప్లస్ గో అనే గో శబ్ద ఒకారం ఏంటి గో శబ్దం అంతిమంలో ఉందన్నమాట. పరమః ప్లస్ గౌహులో ఇక్కడ డాష్ ఇచ్చి ఏం చెప్పాను? పరమా ప్లస్ గోలో గో శబ్దం అంతిమంలో ఉంది కాబట్టి అంతిమంలో ఉంది కాబట్టి దాని చేత టచ్ ప్రత్యయం వచ్చింది. అందుకే పరమా ప్లస్ గో ప్లస్ టచ్ వచ్చింది అనమాట. దీనికి చిన్న డాష్ రాస్తున్నాయి కనుక ఇదంతా కలుపుతాం. టచ్ ప్రత్యయంతో కలుపుకొని ఏం రూపం ఏమొస్తుందంటే పరమ గవహ అలా వస్తుందన్నమాట.
పరమ గవహ అంటే శ్రేష్టమైన ఎద్దు అని అర్థం. పరమ గవహ అంటే శ్రేష్టమైన ఎద్దు. పరమ గవహ అంటే శ్రేష్టమైన ఎద్దు. శ్రేష్టమైన ఎద్దు అని పరమ గవహ అంటే. అదే పరమా ప్లస్ గౌహు ఏంటిది? పంచన్ ప్లస్ గో ప్లస్ టచ్ కి ఏం చెప్తారండి? పంచగవాహం అండి. పంచన్ ప్లస్ గో ప్లస్ Plus టచ్ touch. ఇజ్ ఈక్వల్ టు పంచగవం అయిపోయింది. ఇక్కడ పరమా ప్లస్ గో ప్లస్ టచ్, పరమా ప్లస్ గో ప్లస్ టచ్ ఇజ్ ఈక్వల్ టు పరమ గవహ. పరమ గవహ. అలాగే ఇంకోటి రాసుకుని పరమా ప్లస్ గౌహు. పరమా ప్లస్ గౌహు. పరమా ప్లస్ గౌహు. పరమా ప్లస్ గౌహు డాష్ ఇచ్చేసి పరమా ప్లస్ గో. పరమా అంటున్నాడు, పరమా దీర్ఘం వస్తుంది. పరమా ప్లస్ గో. పరమా ప్లస్ గో. పరమా ప్లస్ గో ప్లస్ టచ్. పరమా ప్లస్ గో ప్లస్ టచ్. పరమా గోహు చిన్న డాష్ ఇచ్చి మళ్ళీ పరమా ప్లస్ గో. పరమా ప్లస్ గో దాని పక్కనే టచ్ వస్తుందన్నమాట. గో శబ్దం అంతిమంలో ఉంది. పరమా ప్లస్ గోలో గో శబ్దం అంతిమంలో ఉంది. గో శబ్దం అంతిమంలో ఉంది కాబట్టి టచ్ ప్రత్యయం వస్తుందన్నమాట. పరమా మా దిగండి. పరమా ప్లస్ గో ప్లస్ టచ్ ఇజ్ ఈక్వల్ టు పరమ గవి అయిపోతుంది స్త్రీలింగంలో. పుల్లింగంలో పరమ గవహ అని చెప్పాము, స్త్రీలింగంలో పరమ గవి అంటే శ్రేష్టమైన ఆవు అని అర్థం. పైన శ్రేష్టమైన ఎద్దు అని చెప్పాము, శ్రేష్టమైన ఆవు అని చెప్పుకున్నాం. శ్రేష్టమైన ఆవు. శ్రేష్టమైన ఆవు. గురువుగారు ఇక్కడ పరమాగవిలో మాకు దీర్ఘం ఉందండి. పరమా గవి దీర్ఘం ఉందండి ఓకే. స్త్రీలింగం. ఇక్కడ సమస్తలో దీర్ఘ మాలో దీర్ఘం ఉండే క్షమ్యత మీద వీలో దీర్ఘం ఉంటుందని చెప్పాను. పరమ గవి వీలో ఉంటుంది, మాలో ఉండదండి. మాలో విగ్రహ వాక్యంలో మాత్రమే దీర్ఘం ఉంటుంది. ఇక్కడ మనకు పరమ గవి. పరమా గవి కాదు, పరమ గవి. పరమ గవి శ్రేష్టమైన ఆవు. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. తత్పురుష నెక్స్ట్ బిందు అండి. తత్పురుష సమాసంలో ప్రధాన అర్థం యొక్క వాచకము. తత్పురుష సమాసంలో ప్రధాన అర్థం యొక్క ప్రధానార్థక వాచకం. ప్రధానార్థం యొక్క వాచకం తత్పురుష సమాసంలో ప్రధానార్థం యొక్క వాచకం. ప్రధాన అర్థం యొక్క వాచకం ఉదశబ్దం అనేది అంతిమంలో ఉంటే, ప్రధానార్థ వాచకం ఉదశబ్దం అంతిమంలో ఉంటే, తత్పురుష సమాసంలో ప్రధానార్థ వాచకం ఉదశబ్దం అనేది అంతిమంలో ఉంటే అప్పుడు టచ్. ఉరస్ అండి. ప్రధానార్థక వచ్చామంట అంటే ప్రధానార్థాన్ని తెలియజేస్తుందంట. ఏది? ఉదస్ అనే శబ్దం. ప్రధానార్థ వాచక శబ్దము, ప్రధానార్థ వాచక ఉదస్ శబ్దం. ప్రధానార్థ వాచకం ఉదస్ శబ్దం అనేది అంతిమంలో ఉంటే అప్పుడు దాని చేత టచ్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు దాని చేత టచ్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు దాని చేత టచ్ ప్రత్యయం వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. తత్పురుష సమాసంలో
ప్రధానార్థం యొక్క వాచకము ఉదర్ శబ్దం అనేది ప్రధానార్థం యొక్క వాచకం ఉదర్ శబ్దం అనేది అంతిమంలో ఉంటే దానితో టచ్ ప్రత్యయం వస్తుంది. దానితో టచ్ ప్రత్యయం వస్తుంది. ఓకే అండి, ఇది బిందు. దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. అశ్వానాం ఉరహ చెప్పదా, ఉదర శబ్దం అంతిమంలో ఉంటే అని చెప్పాం. అశ్వానాం ఉరహ, ఉదాహరణ అండి. అశ్వానాం ఉరహ డాష్ అశ్వ ఉరస్. అశ్వానాం ఉరహ డాష్ అశ్వ ఉరస్. అశ్వ ఉరస్ ప్లస్ టచ్. అశ్వ ఉరస్ ప్లస్ టచ్. అశ్వ ఉరస్ ప్లస్ టచ్. అశ్వ ఉరస్ ప్లస్ టచ్ is equal to అశ్వోరసం. అశ్వోరసం అంటే అశ్వ ఉరసం అని అర్థం అండి. అశ్వ ప్లస్ ఉరసంలో సంధి చేస్తే అశ్వోరసం అయిపోయిందండి. అశ్వం యొక్క రసం అనే కాదు ఇక్కడ, అశ్వో ఉరసం అని అర్థం. అశ్వోరసం, అశ్వ ఉరస్ టచ్. అశ్వ ఉరస్ టచ్ ఈజ్ ఈక్వల్ టు అశ్వోరసం. అంటే గుర్రములలో ప్రధానమైనటువంటి గుర్రం ఏదైతే ఉందా అని అంటుంటామంట, అశ్వోరసం అంట. గుర్రంలో ప్రధానమైనటువంటి గుర్రం ఏదని అశ్వోరసం అంటామంట. ఓకే. పురుషోరసం నెక్స్ట్ ఉదాహరణ ఏంటండి, దానికి విగ్రహవాక్యం. పురుషాణం ఉరహ దీన్ని టచ్ ప్రత్యయం ప్రకారం చూపిస్తాం. పురుషాణం ఉరహ డాష్ పురుష ఉరస్. మళ్ళొకసారి చెప్తారా? ఏంటంటే రాసండి. పురుషాణం ఉరహ, పురుష ఉరస్ ప్లస్ టచ్ పురుష ఉరస్ టచ్. ఈ సమస్య టచ్ ప్రత్యయం వస్తుంది కదా. పురుష ఉరస్ పక్కనే టచ్ వచ్చిందంట, జస్ట్ టచ్. ఇప్పుడు మొత్తం కలిపితే ఏమవుతుంది, పురుషో రసం అయిపోతుంది. పురుషో రసం అంటే పురుషుని యొక్క రసం అని కాదు ఇక్కడ, పురుష ప్లస్ ఉరసం సంధి చేస్తే గుణసంధి ప్రకారం పురుషో రసం అయిపోతుంది. ఓకే. పురుషో రసం పురుషులలో శ్రేష్టమైన వాడు అని అర్థం. శ్రేష్టమైన వాడు, ప్రధానమైన వాడు. ఓకేనా. పురస్ శబ్దం నపుంసకం కాబట్టి చివరి ఏంటండి, చివరి నపుంసకం ఎందుకు వచ్చింది? సమస్తమైన వస్తుంది అంటే ప్రత్యయం ఉదసం శబ్దం బట్టి ప్రయోగాన్ని బట్టి ప్రత్యయం వచ్చిందండి. ఎందుకంటే అకారాంత శబ్దం అయింది కాబట్టి
ఆ అకారాంతం ఉన్నప్పుడు అకారాంతం పక్కలో సుస్థానంలో అమ్మ వస్తుంది అన్నమాట. సూనే ఆ సుస్థానంలో అమ్మ వచ్చింది అన్నమాట. గో శబ్దానికి పుల్లింగం ఒకసారి, స్త్రీలింగం ఒకసారి, నపుంసలింగం ఒకసారి వచ్చాయి. మీ సమాహారం మూలంగానే. సమాహారం మూలంగా ఒకటి ప్లస్ ప్రత్యేక కారణంగా కూడా కొన్ని అకారాంతం కనిపించేసరికి మనకు అతోం ప్రకారంగా అకారాంత శబ్దాత్ ఉత్తరస్య సుస్థానే సు అమ్మ స్థానే అమ్మ ఆదేశం భవతి అని చెప్పి ఇక్కడ సుస్థానంలో అమ్మ తీసుకొచ్చినాం. అలాగా ప్రత్యాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. పురుషో రసం అంటే పురుషుల్లో శ్రేష్టమైన వాడు, ప్రధానమైన వాడు, ముఖ్యమైన వాడు అని అర్థం. ఓకే, అస్తు అండి. నెక్స్ట్ ఇది 2 ఉదాహరణలు చెప్పుకున్నాము. అంటే ఈ సమాసంలో ఉద శబ్దం అంతిమంలో ఉంటే, పైన చెప్పినాం గో శబ్దం అంతిమంలో ఉంటేప్పుడు ఆ సమాసం అయిపోయింది. ఇక్కడ ఉదస్ అనేది ప్రధానంగా ఉంటే గన అంటే ముఖ్యంగా ఉంటే, అంటే ఉదస్ అంటే చెప్పినాం ఉదస్ అనే శబ్దం అంతిమంలో ఉంటే, ఉదస్ అనేది ప్రధాన అర్థంలో వచ్చిందన్నమాట. ఉదస్ శబ్దం ఏ అర్థంలో వచ్చింది? ప్రధానమైన ముఖ్యమైన అర్థంలో ఉదస్ శబ్దం చెప్పుకున్నమాట. ఓకేనా, అది ముఖ్యార్థంలో వచ్చిందన్నమాట. అటువంటిప్పుడు కూడా మనకు టచ్ ప్రత్యయం వస్తుందని చెప్పి చూసాం. టచ్ ప్రత్యయం వచ్చిన రూపం ఎలా ఉంటుంది? సమస్త పదం పురుషో రసం అని తయారైంది అనమాట. ఓకే, అస్తు. నెక్స్ట్ బిందు రాసుకోండి. రసో వై రస, తిప్తో వై రస. రసో వై రస, రసమే రసయుక్తమైనటువంటి రసము అని అర్థం. విష్ణుమూర్తికి ఇంకో పేరు ఏదో ఉంటుంది కదా, దాని అర్థం ఏంటి? విష్ణుమూర్తిగా, విష్ణు అంటే చరాచర జగత్తంలో వ్యాపించి ఉన్నాడు. విష్ణుమూర్తికి రసోవై రస అని ఒక పేరు ఉంటుంది, అంటే అర్థం ఏంటండి? విష్ణుమూర్తికి రసోవై రస అని రసోవై రస ఉందండి, చాలా మందిలో ఉపయోగిస్తుంటారు. రసోవై రస ఉంది, కరెక్ట్ మీరు చెప్పింది. రసోవై రస, అతనే రసయుక్తమైనటువంటి వాడు, ఏకరసమైనటువంటి వాడు, అంటే ఆనంద స్వరూపుడు, ఒకే రసంలో ఉంటాడు. ఇప్పుడు ఉంది, తర్వాత లేదని కాదు, ఎల్లప్పుడూ ఒకే రసంలో, ఒకే ఆనందంలో ఎల్లప్పుడూ ఉంటాడని అర్థంలో మనం చెప్పుకుంటాడు. జీ అస్తు. నెక్స్ట్ రాసుకోండి. జాతి మరియు నెక్స్ట్ బిందు అండి. జాతి మరియు సంజ్ఞ యొక్క విషయంలో, జాతి మరియు సంజ్ఞ యొక్క విషయంలో, జాతి మరియు సంజ్ఞ యొక్క విషయంలో ఉత్పన్నమైనటువంటి, జాతి మరియు సంజ్ఞ యొక్క విషయంలో ఉత్పన్నమైనటువంటి తత్పురుష సమాసంలో, జాతి మరియు సంజ్ఞ యొక్క విషయంలో ఉత్పన్నమైనటువంటి, సంజ్ఞ యొక్క విషయంలో ఉత్పన్నమైనటువంటి తత్పురుష సమాసంలో, ఉత్పన్నమైనటువంటి తత్పురుష సమాసంలో, ఉత్పన్నమైనటువంటి తత్పురుష సమాసంలో, ఉత్పన్నమైనటువంటి తత్పురుష సమాసంలో ఒకవేళ అనస్ కామ అశ్మన్ కామ అనస్ కామ అశ్మన్ కామ అయస్ కామ మరియు సరస్ శబ్దం అంతిమంలో ఉంటే, 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 సరస్ శబ్దం అంతిమంలో ఉంటే అటువంటి శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది.
అటువంటి శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. అటువంటి శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది. అర్థమైందా? అంటే టచ్ ప్రత్యయం ఎక్కడెక్కడ వస్తుందని చెప్పుకున్నాం. గో శబ్దం అంతిమంలో ఉన్నప్పుడు వస్తుంది, ఇంకా ఉరస్ శబ్దం అంతిమంలో ఉన్నప్పుడు వస్తుంది. ఇంకెప్పుడు వస్తుందంటే ఒకవేళ అనస్ శబ్దం కానీ, అస్మన్ శబ్దం కానీ, అయస్ శబ్దం కానీ, సరస్ శబ్దం కానీ అంతిమంలో ఉంటే కూడా టచ్ ప్రత్యయం వస్తుందంట. కానీ ఎటువంటి విషయం ఉండాలా? జాతి యొక్క విషయమై ఉండాలి, లేదా సంజయ విషయంలో ఉత్పన్నమై సంజయ విషయమై ఉండాలి, అంటే నామకరణ వాచి విషయమై ఉండాలి, లేదంటే జాతి సంకేతించేటువంటి విషయం ఉన్నప్పుడు అప్పుడు కూడా టచ్ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ బిందు ద్వారా మనం చూసాము. ఇక్కడ సూత్రం ఏంటంటే, ఇక్కడ సూత్రము 10వ సూత్రము అనస్ అనసు అనోస్మయాః సరసాం జాతి సంజయోః అనోస్మాయః సరసాం జాతి సంజయోః అనే అష్టాధ్యాయ సూత్రం ప్రకారంగా ఇది ఇలా వచ్చిందండి. అస్తు. సో దీని ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణలు ఉపగతం అనహ అనే శబ్దం చెప్పిన ఉపగతం అనహ ఈజ్ ఈక్వల్ టు ఉప అనస్. ఉపగతం అనహ ఈజ్ ఈక్వల్ టు ఉప అనస్. ఉపగతం అనహ ఈజ్ ఈక్వల్ టు ఉప అనస్. ఉపగతం అనహ ఈజ్ ఈక్వల్ టు ఉప అనస్ ప్లస్ టచ్ ప్లస్ టచ్. ఉపగతం అనహ ఈజ్ ఈక్వల్ టు ఉప అనస్ ప్లస్ టచ్. ఈ ఉప అనస్ అనే శబ్దం చేత ఇచ్చిన టచ్ ప్రతి చెప్పాం కదా. అనస్ శబ్దం అంతిమంలో ఉంటే, లేదా అస్మన్ శబ్దం అంతిమంలో ఉంటే, లేదా అయస్ శబ్దం అంతిమంలో ఉంటే, ఇట్లా ఏ శబ్దం అంతిమంలో ఉన్నాయా కూడా అటువంటి శబ్దం చేత టచ్ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నా. అందుకే ఇక్కడ చూపిస్తున్నమాట. ఉప మహోదయ ఉప అనస్సు సంధి కలిపి ఉప అనస్సు అని రాసుకోవచ్చు అండి. సమస్త పని ఉప అనస్ వస్తుంది. వివిధ వాక్యం కదా, అందుకే విడివిడి పెట్టామండి. వివిధ వాక్యం ఉప ప్లస్ అనస్ ప్లస్ టచ్. ఉప ప్లస్ అనస్ ప్లస్ టచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకోండి. మా సమస్తంలో ఉపానసం అయిపోతుంది. ఉపానసం అయిపోయింది. టచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఉపానసం. అమృతః ప్లస్ అస్మా. 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 తాళవేషకరమా మహోదయ? అశ్మాలో తాళవేషకరమా మహోదయ? తాళవేషకరం. తాళవేషకరం. అమృతః ప్లస్ అస్మా ఈజ్ ఈక్వల్ టు అమృత అస్మన్. అమృత అస్మన్ వచ్చిందండి. అమృత అస్మన్ ప్లస్ టచ్. ఇప్పుడు అమృత అస్మన్ ప్లస్ టచ్, టచ్ ప్రత్యయం యాడ్ చేస్తే అమృతాశ్మ అయిపోతుంది. అమృతాశ్మ. అమృతః ప్లస్ అస్మా. అమృతః ప్లస్ అస్మా ఈజ్ ఈక్వల్ టు అస్మా ఈజ్ ఈక్వల్ టు అమృతః అస్మన్. అమృతః అస్మన్ ప్లస్ టచ్ ప్లస్ టచ్ ఈజ్ ఈక్వల్ టు అమృతాశ్మ. 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 నెక్స్ట్ గురుగారు అర్థం ఏంటండి అమృతాస్మ అంటే? అమృతాస్మ అంటే అస్మం, అమృతం అనేది దృఢమైనటువంటి జీర్ణం, అంటే జీర్ణాశ్రమే స్థిరంగా ఉంచడంలో బలమైంది. ఇప్పుడు అశ్మ అంటే రాయి. రాయి ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుందా, కఠోరంగా ఉంటుందా? అలా స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి ఆయువు అమృతాస్మ అంటాం. అమృతం తాగితే అస్మహ అయిపోతుంది. రాయి లెక్క అవుతాం, గట్టిగా
తేతత్వం, దృఢంగా తేతత్వం. అట్లా ఇంకేదైనా అర్థాలు ఉండొచ్చండి వేరే సందర్భంలో. ఓకేనా? ఓకే, ధన్యవాదాలు. అశ్మన్ శబ్దం నకారాంతమానండి? అశ్మన్ శబ్దం నకారాంతమా? ఇక్కడ అస్మన్ శబ్దం ఏం చెప్పాను మీకు? అస్మన్ శబ్దం చెప్పానా? అస్మా అస్మన్ శబ్దం నకారాంతం అండి. అస్మన్ శబ్దం నకారాంతం. పుంలింగం అండి? ఓకేనా? పుల్లింగం అండి. పుల్లింగం. అస్తు. నెక్స్ట్ కాలం ప్లస్ అయః ఇజ్ ఈక్వల్ టు కాల అయస్. కాలం ప్లస్ అయః ఇజ్ ఈక్వల్ టు కాల అయస్. కాలం ప్లస్ అయః ఇజ్ ఈక్వల్ టు కాల అయస్. కాలం ప్లస్ అయస్. కాలం ప్లస్ అయః ఇజ్ ఈక్వల్ టు కాల అయస్. కాలం ప్లస్ అయస్. ఈ కాలం ప్లస్ అయః ఇజ్ ఈక్వల్ టు కాల అయస్. కాల అయస్ ప్లస్ టచ్. ప్లస్ టచ్. ఓకే అండి, రాశారు కదా? కాలం ప్లస్ అయః ఇజ్ ఈక్వల్ టు కాల అయస్ ప్లస్ టచ్ ఇజ్ ఈక్వల్ టు కాలయసం. 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 ఓకేనా? అంటే ఇది లోహ అండి, ఒక లోహ విశేషం. కాలయసం అంటే ఒక లోహ విషయం. లోహతత్వం, ధాతు, శీషం ఉంటుంది, తగరం ఉంటుంది. అలాగా ఒక తత్వం అండి. ఏ తత్వం? లోహతత్వం అంట. ఓకేనా? లోహతత్వం ఒకటి. కాలయసం అంటే లోహతత్వం ఏదొకటి. ఓకే, ఈ రకంగా ఉంటాయి. ఇంకా దీంట్లో ఉద శబ్దం మనం అస్మన్ తర్వాత అయః శబ్దం చెప్పుకున్నాం. కాలహ ప్లస్ అయస్ ఇది టచ్ పెట్టి తీసుకుని కాలయసం అని చెప్పుకున్నాము. నెక్స్ట్ మండూకానాం సరహ. మండూక సరహ అంటే కప్పల యొక్క సముద్రం అన్నమాట. మండూకానాం సరహ. మండూకానాం సరహ. మండూకానాం సరహ ఇజ్ ఈక్వల్ టు మండూక సరస్. మండూక సరస్. మండూక సరస్ ప్లస్ టచ్. ప్లస్ టచ్. ప్లస్ టచ్. మండూకానాం సరహ ఇజ్ ఈక్వల్ టు మండూక సరస్ ప్లస్ టచ్. మండూక ప్లస్ సరస్సు ప్లస్ టచ్. మండూక సరసం అయిపోయింది. మండూక సరసం. మండూక సరసం. మండూక సరసం. మండూక సరసం అంటే ఏమిటి? కప్పలతో కూడిన కప్పల చెరువు అండి. ఉమ్, కప్పల చెరువు. కప్పల యొక్క నది, చెరువు, చిన్న నది అటువంటిది. ఓకేనా? మండూక సరసం అంటామండి. ఓకే అండి. నెక్స్ట్ మహత్ ప్లస్ అనహ. మహత్ ప్లస్ అనహ. మహత్ తకారం పొల్లు. మహత్ ప్లస్ అనహ ఇజ్ ఈక్వల్ టు మహత్ ప్లస్ అనస్. మహత్ ప్లస్ అనహ. మహత్ ప్లస్ అనహ. ఈ అనస్ శబ్దం ఏ లింగం సార్? పుల్లింగం అండి, పుల్లింగమే. మహత్ ప్లస్ అనహ ఇజ్ ఈక్వల్ టు మహత్ ప్లస్ అనస్. మహత్ ప్లస్ అనస్ ప్లస్ టచ్. ఈ మహత్ ప్లస్ అనస్ శబ్దం చేసి టచ్ పని తీసుకుందాం. మహత్ ప్లస్ అనస్ ప్లస్ టచ్ ఇజ్ ఈక్వల్ టు మహానసం అంటే పాకశాల, వంటశాల. మహానసం. మహానసం. మహానసం.
అంటే ఇక్కడ పెద్ద వంటశాల అండి. వంటశాల మహానసం అంటే పెద్దని కాదు, మహానసనే. వంటశాలని మహానసం అంటాం, ఆహా, పాఠశాలని వంటశాల మహానసం అంటాం. మహా అంటే పెద్ద వంటశాలని కాదు, కేవలం వంటశాల అంతవరకు తీసుకోవాలి. ఓకే, ఇలాగ ఎన్ని తీసుకోవచ్చుంది. జలస్య సరహా జలసరం, జలస్య సరహా ఇజ్ ఈక్వల్ టు జలసరం, జలసరస్. నెక్స్ట్ బిందు, నెక్స్ట్ ఉదాహరణ. జలస్య సరహా చిన్న డాష్, జల సరస్, జల సరస్ ప్లస్ టచ్, ప్లస్ టచ్. జలస్య సరహా ఇజ్ ఈక్వల్ టు జల సరస్ ప్లస్ టచ్. ఇప్పుడు సమస్త జల సరసం అయిపోతుంది, జల సరసం అలా అయిపోతుంది. ఓకే, అలాగే నేను రాసుకోవచ్చు కొన్ని ఎలా చెప్పాను. ఓకేనా, టచ్ ప్రతి రకంగా వస్తుందని చెప్పి. నెక్స్ట్ ఆచార్య అనోష్యాం దీనికి అనోష్మాయ సరసః జాతి సంజకయోః నెంబర్. ఏ ఉదాహరణ చదువుతున్నారు? ఇదే ఆచార్య సూత్ర మహోదయ సూత్ర సంఖ్య అనోష్మాయః సరసాం జాతి సంజ్ఞయోః. ఇది దీనికి సూత్రం వచ్చేసి పదవ సూత్రం అన్నారు మహోదయ. ఇక్కడ షష్ఠి ప్రకారంగా అండి. ఏంటి షష్ఠి అంటే విశేషణ విశేషణ బహుళం. షష్ఠి అయితే షష్ఠి తత్పురుష సమాసం అయిపోయింది. తర్వాత గురుగారు జాతి మరియు సంజయ విషయంలో అన్నప్పుడు చెప్పారు సూత్రం ఇది. అయస్సు మరియు సరస్సు శబ్దం వచ్చినప్పుడు సూత్రం చెప్పారు అన్నమాట. మీరు అనోష్యాయ జాతి అనేది చెప్పారు. అందుకే ఇక్కడ మనకు అట్లేదంటావా? ఈ జల సరసం అంటే నీళ్లతో కూడిన సరస్సు అనే ఎట్లా? జీ జల సరస్సు అంటే నీళ్లు ఉన్నటువంటి సరస్సు, తాలాబు, చెరువు ఏదైనా తీసుకోవచ్చు. జలస్య సరహా జలసరం టచ్ ప్లస్ జల సరసం నీటి యొక్క సరస్సు, నీటి యొక్క చెరువు అలాగా. ఇక్కడ ఏదండి ఈ ప్రశ్న ఏంటి మీకు మళ్ళీ చెప్పండి ఒకసారి. సంఖ్య అడుగుతున్నారు మహోదయ, సూత్ర సంఖ్య మహోదయ. అనోషమాయః సూత్ర సంఖ్య అడిగినారు. ఇక్కడ సూత్ర సంఖ్య ఇక్కడ జలస్య సరహా అని చెప్పాం కదా. ఇది ముందండి ఒకటో ఉదాహరణ ముందు చెప్పారు మీరు. మొదటి ఉదాహరణ ముందు చెప్పారు సూత్రం, ఆ సూత్ర సంఖ్య అడుగుతున్నారు. ఏం చెప్పారు సూత్రం అండి? అదే మహోదయ అనోషమాయః సరసాం జాతి సంజ్ఞయోః. ఆ సూత్రానికి నంబర్ అడుగుతున్నారు మహోదయ, సూత్ర సంఖ్య 5494 అండి. 5494. అనశ్మాయాః సరసాం జాతి సంజయోః. అనశ్మాయాః సరసాం జాతి సంజయోః. ఓకేనా, నెక్స్ట్ ఒక బిందు రాసుకోండి. ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదము ఏ తత్పురుష సమాసంలో పూర్వపదము ఏ తత్పురుష సమాసంలో పూర్వపదము గ్రామము లేదా కౌట శబ్దం ఉంటే, ఏ తత్పురుష సమాసంలో పూర్వపదము గ్రామము లేదా కౌట శబ్దం ఉంటే, కౌట అంటున్నాడు. ఏ తత్పురుష సమాసంలో పూర్వపదము గ్రామ మరియు కౌట శబ్దం ఉంటే మరియు ఉత్తర పదం అనేది
మరియు ఉత్తర పదం అనేది తక్షణ్ శబ్దం ఉంటే ఉత్తర పదం తక్షణ శబ్దం ఉండాలంట. ఉత్తర పదం అనేది తక్షణ శబ్దం ఉంటే అక్కడ కూడా టచ్ ప్రత్యయం వస్తుంది. అక్కడ కూడా టచ్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? దీనికి ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. గ్రామస్య తక్ష ఇజ్ ఈక్వల్ టు గ్రామ తక్షన్. గ్రామస్య తక్ష డాష్ గ్రామ తక్షన్. గ్రామస్య తక్ష ఇజ్ ఈక్వల్ టు గ్రామ తక్షన్ ప్లస్ టచ్. ఇవి టచ్ ప్రత్యయం కలిపితే ఏమవుతుంది? గ్రామ తక్ష అయిపోతుంది. గ్రామ తక్ష అంటే ఆ గ్రామాన్ని పూర్తిగా స్తుతిస్తున్నారు, అంటే పొగుడుతున్నారు. ఓ మంచి గ్రామం, మంచి అక్కడ ఉండే ప్రజలు మంచి వాళ్ళు అన్నట్టుగా స్తుతిస్తున్నామంట. అందుకే అతను ఏమంటే గ్రామ తక్ష అంటాం. గ్రామం మొత్తాన్ని మనం గౌరవిస్తున్నాం, పూజిస్తున్నాం, అంటే గొప్పలు చెప్పుకుంటాం, పొగుడుతున్నాం అంటే ఈ గ్రామం మంచిదని చెప్పి. అతను ఏమంటే గ్రామ తక్ష అంటాం. ఓకే. అదేవిధంగా కౌటః తక్ష ఇజ్ ఈక్వల్ టు కౌట తక్షన్. వస్తుంది. కౌటః తక్ష ఇజ్ ఈక్వల్ టు కౌట తక్షన్ ప్లస్ టచ్. కౌటః తక్ష ఇజ్ ఈక్వల్ టు కౌట తక్షన్ ప్లస్ టచ్. సమస్త పదం కౌట తక్ష అలా వస్తుంది. ఓకేనా? అంటే స్వతంత్రంగా ఉండేటువంటి వడ్రంగి పని చేసేవాడు, చెక్క పని చేసేవాడు కౌట తక్ష అంటాం. అంటే స్వయంగా చేసేవాడు, స్వతంత్రంగా చేసేవాడిని కౌట తక్ష అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఒక బిందు రాసుకోండి. తత్పురుష సమాసం యొక్క పూర్వపదంలో అతి శబ్దం ఉంటే ఇంకా అంతిమంలో స్వన్ శబ్దం ఉంటే కూడా అచ్ ప్రత్యయం వస్తుంది. ఇంకా అంతిమంలో స్వన్ శబ్దం ఉంటే కూడా తక్షణ శబ్దం ఉంటే ఉత్తర పదం అనేది తక్షణ శబ్దం ఉంటే కూడా టచ్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? ఏం చెప్పండి? తత్పురుష సమాసం యొక్క పూర్వపదంలో అతి శబ్దం ఉంటే ఇంకా అంతిమంలో స్వన్ శబ్దము ఉంటే కూడా అని చెప్పినారు మాకు. ఉంటే కూడా టచ్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. అతిస్వహ ఇది మనకు శబ్దం అండి. దీనికి ఏం చేస్తాం? దీని విధానం ఏమిటంటే అతిక్రాంత శ్వనాం అతిస్వన్. విగ్రహవాక్యం రాసుకోండి. అతిక్రాంత శ్వానం
అతిక్రాంతః శ్వానం. అతిక్రాంతః శ్వానం. అతిక్రాంతః శ్వానం. దీని విభక్తి అతి క్రాంతః శ్వానం. అతిక్రాంతః శ్వానం రస అతిక్రాంత శ్వానం ఇజ్ ఈక్వల్ టు అతిస్వన్. అతిస్వన్ ప్లస్ టచ్. అతిక్రాంత శ్వానం దీన్ని కలిపితే అతిస్వన్ అయిపోయింది. అతిస్వన్ ప్లస్ టచ్. అతిస్వన్ ప్లస్ టచ్. ఈ అతిస్వన్య సమాసం చేత టచ్ ప్రత్యయం వచ్చింది. మనం పైన చెప్పుకున్నాం కదా, తత్పురుష పూర్వపదంలో అతి శబ్దం ఉంటే, అందుకే అతిస్వన్లో అతి శబ్దం ఉందన్నమాట. అతి శబ్దం ఉంటే పూర్వపదం అతి శబ్దం ఉంటే ఉత్తర పదం ఏమి ఉండాలంట ఇక్కడ నిర్ణయించడు. పూర్వ అతి శబ్దం ఉంటే ఉత్తర పదంలో స్వన్ శబ్దం అంటే కూడా టచ్ ప్రత్యయం వస్తుంది. చదండి. సో అతిక్రాంత శ్వానం ఇజ్ ఈక్వల్ టు అతి స్వన్ ప్లస్ టచ్ ఇజ్ ఈక్వల్ టు అతి స్వహ అయిపోయింది. ప్రత్యయం వచ్చినాక అతి స్వన్ అనేది అతి స్వహగా మారిపోయింది. అతి స్వహ. అతి స్వహ అంటే ఇక్కడ దాత్పర్యం. ఇప్పుడు అత్యంత విశ్వాసపాత్రుడు అతి స్వహ అంటాం. అతిక్రాంత శ్వానం అంటే అంటే మనకు అత్యంత విశ్వాసంగా ఉండేదండి. మనుషుల కన్నా కుక్క విశ్వాసంగా ఉంటుంది, కొన్ని జంతువులు విశ్వాసంగా ఉంటాయని చెప్పుకుంటుంటామా? అలాంటి సునక అట్లా అతిక్రాంత శ్వానం. శ్వానం అంటే సునక అంటే కుక్కను దాటిపోయామన్నమాట. అంటే అత్యంత ప్రేమ భక్తి శివభక్తుడు. దీని విషయంలో మీద ఏముంటుంది అనమాట. ఆచార్య చాణక్య మగధ రాజు యొక్క మంత్రి అమాత్యుడు. మగధ రాజు యొక్క రాజా ఎవరైతే ఉన్న ధనానంద యొక్క మంత్రుడు అమాత్యుడు. మంచి బుద్ధిమంతుడు కానీ ఆయన అనన్య భక్తుడు. రాజకు ఎటువంటి తప్పు చేసినా కూడా చదువు చెప్పుకుంటూ వచ్చేవాడు, దాన్ని కప్పిపుచ్చేవాడు. అంటే అంత నిష్ఠాగా స్వామి భక్తుడు అలా ఉండాలి. అలాగే అతిక్రాంత స్వానం. ఇప్పుడు కుక్కను దాటి ఎంతైనా ఎటువంటి పశు పక్షులైనా కూడా అత్యంత మనం ప్రేమగా చూసుకుంటే, దానికి ఆహారం తీస్తుంటేనే అత్యంత సన్నిహితంగా ఉంటాయండి. అలాగే దాన్ని కూడా దాటిపోయామట. అతిక్రాంత స్వానం. అతి స్వహ అత్యంత ప్రేమ, అత్యంత స్నేహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా ఈ అర్థం ఉంటుందో అక్కడ కూడా మనం ఈ ఏ ప్రతి టచ్ ప్రతి తీసుకుంటామని ఇక్కడ చెప్తున్నామండి. సో అతి స్వహ అతి క్రాంత స్వానాం ఇజ్ ఈక్వల్ టు అతి స్వన్ ప్లస్ టచ్. అతి స్వన్ ప్లస్ టచ్ ఇజ్ ఈక్వల్ టు అతి స్వహ. ఓకేనా? అతి స్వహ అతి స్వహ. ఓకే, అతి స్వ రాసుకుని కదా, ఒక్క చిన్న రాసుకోండి ద్విగు సమాసంకి. నెక్స్ట్ బిందుకి రాసుకోండి. ద్విగు తత్పురుష సమాసంలో ఇది అయిపోయింది. ఒకటి చెప్పాను, అతి స్వహ. తత్పురుష సమాసంలో పూర్వపదం అతి శబ్దం ఉండాలి, ఉత్తర పదం స్వన్ శబ్దం ఉండాలి. ఇక్కడ ఉన్నాయి కదా, అతిక్రాంత స్వానం ఇజ్ ఈక్వల్ టు అతి స్వన్. అతి పూర్వపదం లేదు, స్వన్ లేదు, ఉత్తర పదం లేదు. అతి స్వన్ ప్లస్ టచ్. అతి స్వన్ ప్లస్ టచ్ ఇజ్ ఈక్వల్ టు అతి స్వహ. అతి శ్వహ. అతి స్వహ. నెక్స్ట్ చెప్పాను ద్విగు తత్పురుష సమాసంలో ద్విగు తత్పురుష సమాసంలో అంతిమంలో ఒకవేళ నౌ శబ్దం ఉంటే, ద్విగు తత్పురుష సమాసంలో ద్విగు తత్పురుష సమాసంలో ఒకవేళ అంతిమంలో నౌ శబ్దం ఉంటే కూడా, ద్విగు తత్పురుష సమాసంలో ఒకవేళ నౌ శబ్దం ఉంటే కూడా ద్విగు తత్పురుష సమాసంలో ఒకవేళ అంతిమంలో నౌ శబ్దం ఉంటే కూడా టచ్ ప్రత్యయం వస్తుంది.
అంతిమంలో ఉండాలంట. నవ్ అనే శబ్దం ఉంటే అప్పుడు టచ్ ప్రత్యయం వస్తుందంట. ఒక ఉదాహరణ రాసుకోండి. ద్వయోః నావోః సమాహారః. ద్వయోః నావోః సమాహారః. సమాహారః. ద్వయోః నావోః సమాహారః ఈజ్ ఈక్వల్ టు ద్వి నౌ అయిపోయింది. ద్వి నౌ. ద్వయోః నావోః సమాహారః. ద్వయోః నావోః సమాహారః ద్వి నౌ. ద్వి నౌ ప్లస్ టచ్. ద్వయోః నావోః సమాహారః ద్వి నౌ ప్లస్ టచ్. ప్లస్ టచ్ ఈజ్ ఈక్వల్ టు ద్వినావం. అంటే రెండు పడవలు, రెండు నౌకలు అని అర్థం. ద్వినావం సంఖ్యాపదంలో ఉంది కదా. సంఖ్యాపదంలో ఉన్నప్పుడు ఒకవేళ నౌ శబ్దం అంతిమంలో ఉంటే, నౌ శబ్దం అంతిమంలో ఉంటే కూడా మనం టచ్ ప్రత్యయం వస్తుందంట. అందుకే ద్వయోః నావోః సమాహారః ద్వి నౌ. ద్వి నౌ ఈజ్ ఈక్వల్ టు ద్వినవం. ద్వి నౌ ప్లస్ టచ్ ప్రత్యయం తీసుకురావండి. ద్వయోః నావోః సమాహారః ద్వి నౌ ప్లస్ టచ్ ఈజ్ ఈక్వల్ టు ద్వినవం అయిపోయింది. ద్వినవం. లేదా పాంచనవం అలవ రాసుకో. పంచానాం నవాం సమాహారః. రెండో ఉదాహరణ కింద పంచానాం నవాం పంచానాం నావాం సమాహారః. పంచానాం నవాం సమాహారః. నావాం సమాహారః ఈజ్ ఈక్వల్ టు పంచన్ గోః. పంచన్ గోః ప్లస్ టచ్. పంచన్ గోః ప్లస్ టచ్ ఈజ్ ఈక్వల్ టు పంచనావం. 5 పడవలు. పంచనావం. అక్కడ పైన ద్వినావం అనే 2 పడవలు అని చెప్పాం. ఇక్కడ పంచనావం 5 పడవలు. పంచానాం నావాం నవాం పెట్టాం. నావాం రాయండి. పంచానాం నావాం సమాహారః ఈజ్ ఈక్వల్ టు పంచన్ నౌ ప్లస్ టచ్. పంచన్ నౌ ప్లస్ టచ్ పంచనావం అయిపోయింది. పంచనావం. ఓకేనా. పంచనావం అంటే 5 పడవలు. ఓకే. ఈ రకంగా ఈ బిందువు సమాప్తం అయిపోతుంది ఇక్కడ. ఓకే. ఓకే అండి. అంటే పైది కూడా ద్వినావం అని చెప్పుకోవాలి కదండి. అయితే ద్వినావం. అలాగే పంచనావం. పంచనావం. ఓకేనా. ఓకే అండి. ఇది రేపు క్లోజ్ చేసేద్దాం. ఇంకా క్లోజ్ చేసి నెక్స్ట్ బహుళ సమాజం చెప్పుకుందాం. వీళ్ళైతే రేపు కూడా మొదలు పెడతాం. వీటి యొక్క ప్రయోగాలు ఎలా అని చెప్తే కొన్ని వాక్యాలు తెలుగు సంస్కృత వారి అభ్యాసం కోసం చెప్పుకున్నాం. వీటి యొక్క ప్రయోగాలు ఇప్పటివరకు మనం ఇన్ని రకాల ఇంత విస్తృతంగా వివరంగా చెప్పుకున్నాం. వీటిని ప్రయోగం ఎలా చేస్తామని వాక్యంలో కొంచెం వాక్య నిర్మాణం అలవాటు చేసుకున్నాం. రేపు ఇది అయిపోయిన తర్వాత రేపు ఈ సమస్త పదాలను ఎలా వాక్యంలో ఏ రకంగా ఉపయోగిస్తామనేది నేను రేపు చెప్తాను. ఓకే. అస్తు అండి. ఇంకేదైనా సందేహాలు ఉన్నాయా? ఓకే అండి. అస్తు. మంత్రపాఠః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం సార్. నమస్తే మహోదయ. ధన్యవాద మహోదయ. నమస్తే. ఓం నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ.
అస్తు సర్వేభ్యో మహోదయ నమః. నమస్కారం. ఒక డౌట్ సార్, జీ చెప్పండి. ఇది వేరే సమాస సంస్కృత భారతి పుస్తకంలో ఆ, ఇది సార్ వచన ఉంది, వచనైహి అని ఉంది. వచనః ఉందా వచనం ఉందా? ఉపమానోపమేయో ఆ బుక్లెట్ 9వ పేజీలో సార్, ఉపమానోపమేయో సాధారణ ధర్మ సామాన్యం తద్విశిష్టోపమేయ వచనైః సమాసః ఇత్యర్థః. తత్ విశిష్ట ఉపమేయ వచనైః విడదీసుకుంటే అది మరి వచనః వచనైః అంటే అది ఏందన్నట్టు సార్ పదం గ్రామటికల్ పొజిషన్ దాన్ని? వచనః వచనై అంటే బహువచనము, బహువచనం వచనై వచనాలతోటి. వచనః బహువచనంలో చాలా వచనములు, చాలా శబ్దములు, చాలా వాక్యాలు. మరి వచనాలతోటి చాలా వచనాలు, వచనాలతోటి అనే అర్థంలో. ఏ లింగ పదం అన్నట్టు అది? ఏక ద్వి బహువచనాలు చెప్పరా? నేను వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరు ఇక్కడ ఏమడగాలనుకుంటున్నారు? మీ తాత్పర్యం అంటే నాకు అర్థం కాదు. ఒకసారి మళ్ళీ చెప్పండి. బుక్లెట్ ఉన్నా సార్ సంస్కృత భారతి మీ దగ్గర లేదా? లేదండి, నా దగ్గర లేదు. ఉపమానోపమేయో సామాన్య ధర్మ అని చెప్పా. ఉపమాన ఉపమేయ సామాన్య ధర్మ సామాన్యం. ఠీక్. గురుగారు నాకు విశిష్టోపమేయ వచనైః సమాసః ఇత్యర్థః. అంతే సార్ అది. ఓకే, దాని విశిష్టం సామాన్య ధర్మం కాకుండా విశిష్ట ధర్మం ఏదైతే ఉందో, ఏదానికి ప్రాధాన్యత ఇచ్చామో, ముఖ్యత ఇచ్చామో అది అక్కడ తీసుకోవాలి. విశిష్టోపమేవి విశేష ధర్మ అని చెప్పి అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ దాంట్లో వాక్యం ఉంది. దీంట్లో మీకు సందేహం, ఆ వాక్యం ఉంది, దాంట్లో సందేహం ఏంటి? దీంట్లో ఏమైనా మీకు వచనంలో విభక్తి అంటే గ్రామటికల్ పొజిషన్ ఏంది? వచనాలతోటి అని, సామాన్య వచనాలతో విశేషమైన వచనాలతోటి అని అర్థం. వచనై విభక్తిని పట్టుకోండి. వాక్ వాచో వాచః. వచనం అన్నా అనుకోండి, వచనం వచనే వచన అని అలా ఉండాలి. వచన అనేది షష్ఠి విభక్తి ఏకవచనంలో ఉంది, కానీ వచన అని ఉండదు. వచనైః అనేది షష్ఠి విభక్తి ఏకవచనమా సార్? వచనై తృతీయ విభక్తి బహువచనం. వచనై తృతీయ విభక్తి బహువచనం వచనైః. అది నపుంసకలింగం వచనం కనుక అయితే మళ్ళీ తర్వాత వచనః అంటే ఏంటి? వచన అని ఉండకూడదండి, అక్కడ వచన ఉండకూడదు, వచన అని ఉండాలి. ఏంటమ్మా? ఓకేనా జీ? ఎవరో బాబు గారు అడగండి. ఇక్కడ డాడీ వచ్చారు. ఈ కియత్ చిరం అంటే ఏంటి సార్? చిరం అంటే ఏంటి? కియత్ చిరం దీర్ఘం అని అర్థం, దీర్ఘకాలం అని. సరే, కియత్ చిరం దీర్ఘంగా అని అర్థం, ఎక్కువగా అని అర్థం. దీర్ఘకాలం నుంచి ప్రయత్నిస్తున్నా అంటే దీర్ఘకాలం నుంచి దీర్ఘం అని అర్థం, అంటే ఎక్కువ దూరం, ఎక్కువ సమయం అని అర్థం. ఎక్కువ అతిశక్తి చెప్పను. దీర్ఘకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నా అండి, దీర్ఘకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నా అండి, ఎప్పుడు ఇన్ని రోజులు ప్రయత్నం చేస్తున్నా, అలాంటి అర్థంలో. చిరం అంటే కాలం అనే వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే. చిరం అంటే అన్నిట్లో అన్వయం చేసుకుంటాడా. చిరం అంటే ప్రాచీనమైనది, దీర్ఘకాలికమైనది, పొడవైనది. ఓకే, అంటే సందర్భాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చూడాలి. అది ఏ ప్రకారంగా పొడవు అని అర్థం తీసుకోవాలన్నా దానికి కాలాన్ని నిర్ధారిస్తున్నావా, వచనాన్ని నిర్ధారిస్తున్నావా, ఏంటి చిరం? చిరం అంటే ఏమిటి? ఎక్కువ లేట్ అని కూడా అర్థం. ఓకే అండి, సరే. ఆలస్యం. అట్లా ప్రయోగాన్ని బట్టి కూడా తీసుకుంటాం. అర్థమైంది సార్. ఓకే ఓకే అండి. ఇంకెవరికండి ఐఫోన్? ఎవరు? జీ నాగలక్ష్మి గారు. నోట్స్ మీరు బాగా చెప్తున్నారు. జీ కృపయ నోట్స్ నా బాబు గారు రాస్తున్నారండి. ఒకసారి మళ్ళీ పెడతారు. రామకృష్ణ గారు పెట్టారండి, పెడతారండి. లక్ష్మి గారు, జయలక్ష్మి గారు ఉన్నారు, నేను చెప్తాను. జయలక్ష్మి గారు ఒకసారి నోట్స్ చెప్పండి వాళ్ళకి. గ్రూప్ లో పెట్టారండి, మళ్ళీ పంపిస్తారు. మొత్తం చూసుకోండి, పెడుతున్నాను. లక్ష్మి గారు పెడుతున్నాను, గ్రూప్ లో పెట్టాను కదా. ఓకే, మళ్ళీ పంపిస్తారు. పెట్టాను. చూసుకోండి.
మీరు ఒకసారి హలో పెట్టండి. వ్యక్తిగతంగా పంపిస్తా అండి, ఒకసారి వ్యక్తిగతంగా పంపిస్తానండి. ఓకేనా? మొత్తం ఒకసారి పంపిస్తే మీది నేను జిరాక్స్ తీయించుకుంటాను మహోదయ. సరే జీ, జీ. ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను అన్ని పంపిస్తాను మీకు. పంపిస్తానండి. ఓకే. ఇంకా అండి? ధన్యవాదాలు. సరే అండి. నమస్తే అండి. సర్వేభ్యో నమః. నమస్తే స్వహ. సార్. నిర్మిల్లామः.